అందరి పాలసీ అది అందరూ చెప్పినప్పుడు బాగానే చెప్తారు. కానీ ఈ సంవత్సరం నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చినన్ని వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది మనోభావాలను దెబ్బతీస్తాయో అందరికీ తెలిసిందే. లడ్డూ కల్తీ దగ్గర నుంచి పరకామణి చోరీ అంశం కానీ ఇలా ప్రతిదీ తిరుమల నుంచి ఏ అంశం వస్తే సరే బయటికి ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఆటోమేటిక్గా కొంచెం ఆ భయం అనేది ఆందోళన అనేది కనిపిస్తుంది, చూస్తూనే ఉన్నాం, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అది ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? సనాతన ధర్మం కాపాడదామని మీరు చెప్తూ ఉంటారు. మీరు విజయవాడ దుర్గమ్మ గుడిలో ఇప్పుడు 3 కోట్లు సంథింగ్ ఏ చెప్పారు చిన్నప్పరెడ్డి గారు, అది వాస్తవమేనా? మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతారు? సెకండ్ పాయింట్, కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ సంబంధించి ఎందుకు ఆలస్యం అవుతుంది? న్యాయపరంగా చిక్కులను ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తున్నారు, ఎప్పుడు తీరుతాయి చిక్కులు? ఎప్పుడు తీరుతాయి? మీరు అన్నట్టుగా ఇంకా ఆల్రెడీ వచ్చేస్తున్నాం, మళ్ళీ ఇంకో 2 సంవత్సరాల పోతే మళ్ళీ ఎన్నికలకు సిద్ధమైపోతున్న తరుణంలో మళ్ళీ అప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ మనకు గుర్తుకు రావు. అసలు ఏం జరుగుతోంది సార్? ఇప్పుడు ఒకటి, అమరావతి శాశ్వత రాజధానిగా గెజిట్ నోటిఫికేషన్ ఆ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది. దాన్ని వైసీపీ పార్టీ ఎప్పుడు చేస్తారు చెప్పండి అంటే విచిత్రంగా ఉంది. అసలు మీకు అసలు అడిగే నైతిక హక్కు మీకు ఉందా? అది ఈ రోజు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ వల్ల వచ్చింది కదా. ఇప్పుడు మీరే మళ్ళీ వచ్చి గెజిట్ లో మీకు ఎప్పుడు అంటారండి? మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరండి, మా శాశ్వత రాజే అమరావతి 3 రాజులు కాదని చెప్పరండి. సో మీ వల్ల సమస్య అయింది. సో మేము చేస్తాం, ప్రక్రియ స్టార్ట్ అయింది 2000 అని చెప్తున్నారు. 2026లో గెజిట్ నోటిఫికేషన్, పార్లమెంట్ లో చట్టం, గెజిట్ నోటిఫికేషన్ కాదు, పార్లమెంట్ లో ఏదైతే సవరణ చేసి రాష్ట్ర పునర్విభజన చట్టం ఏదో సవరణ చేసి దానిలో ఇంక్లూడ్ చేయాలి 2026లో. అలాగే హైకోర్టు బెంచ్ రాయలసీమలో ఏర్పాటు చేయాలి. దానికి తగ్గట్టుగా 2026లో ఫైల్ క్లియర్ అయిపోవాలి, భూమి పూజ కూడా జరగాలి. ఆ పని 2026లో జరగాలి. 2029 ఎన్నికల లోపు అది కూడా పూర్తి అవ్వాలి. ఇక మిగతా అంశాలు వస్తా, మీద అడగడానికి కూడా వస్తాను. ఒకటి, 2026లో చేయవలసిన అంశాలు కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు రైతాంగానికి సంబంధించి సరే, ఇప్పుడు మనకి కోకో గాని, పొగాకు గాని, మిర్చి గాని, తోతాపురం మామిడి గాని ధరల ఫ్లక్చువేషన్ వచ్చింది, ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయింది, హెల్ప్ చేసినది ఓకే. కాకపోతే దాన్ని పారదర్శకంగా ఎప్పటికప్పటికి రియల్ టైమ్ లో ఎందుకంటే మన టెక్నాలజీ యూజ్ చేసుకునే గవర్నమెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ మాట్లాడే గవర్నమెంట్ కాబట్టి దాన్ని టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానించి ఎప్పటికప్పుడు డాష్ బోర్డ్ మీద డిస్ప్లే అయిపోయే విధంగా, ఆ ధరలు కానీ డిస్ప్లే అయ్యే విధంగా, తద్వారా ప్రభుత్వం ఆటోమేటిక్ గా ఇంటర్వ్యూ అయ్యే విధంగా ఒక మెకానిజాన్ని తీసుకురావాలి. ఒకటి. రెండోది, యూరియా ఉంది. 2025లో మనకు యూరియా సమస్య వచ్చింది, కొంత కృత్రిమ కొరత సృష్టించారు. సో 2026లో ఈ సమస్యలు రాకుండా ఏం చేయాలంటే, రైతు సేవా కేంద్రాల్లో ఒక యాప్ ఉంటుంది, ఇది ప్రభుత్వం దగ్గర. ఆ యాప్ లో ఏంటంటే రైతు ఎన్ని ఎకరాలకి పంటేస్తాడు, ఎంత ఇవ్వాలని చెప్పి, ఎంత యూరియా ఇవ్వాలి, ఎంత ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఫిక్స్ చేశారు. కాకపోతే ఈ యాప్, ఈ సాఫ్ట్వేర్ ప్రైవేట్ దుకాణాలు, ఎరువు దుకాణాలు ఈ సాఫ్ట్వేర్ లేదు. అక్కడికి వెళ్ళిపోయి రైతులు 10 బస్తాలు, 20 బస్తాలు, 30 బస్తాలు ఇష్టం తీసుకుపోతున్నారు. అలాగే కోఆపరేటివ్ సొసైటీలో ఈ యాప్ లేదు. సో అక్కడ కూడా ఈ సమస్య, దీనివల్ల కృత్రిమ యూరియా సమస్య పెరిగిపోతుంది. అందుకని అనుసంధానించాలి. మీరు యాప్ గురించి చెప్పారు, తెలంగాణలో ఆల్రెడీ యాప్ స్టార్ట్ చేసినట్టున్నారు. కానీ ఇప్పటికీ కూడా ప్రతిరోజు చూస్తున్నాం, అసలు దాంట్లో కూడా చాలా అక్రమాలు జరుగుతున్నాయి. అంటే ట్రాన్స్పరెన్సీ ఎలా తేవాలి? ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో కొన్ని అంశాలు చూస్తున్నా కూడా యాప్ కి సంబంధించి కొన్ని చోట్ల పెట్టారు, మళ్ళీ అదే ఇష్యూ నడుస్తుంది ఇప్పుడు కూడా. అంటే ఏపీలో సాఫ్ట్వేర్ డెవలప్ చేశారండి, అది రైతు సేవా కేంద్రాల్లో మాత్రమే ఉంటుంది ఆ సాఫ్ట్వేర్. నేనంటే ఆ సాఫ్ట్వేర్ ని ఆ ప్రైవేట్ యూరియా షాపులకి అనుసంధానించాలి, కోఆపరేటివ్ సొసైటీలు ఇచ్చి ఈ 3 అనుసంధానిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే ఈ 2026 సంవత్సరం సూక్ష్మ మధ్య నీటిపారుదల ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఉదాహరణకి కాకినాడ ఉంది సార్, పిఠాపురం నియోజకవర్గంలో మనకి ఏలేరు కాలువల ఆధునీకరణ ఎంతో అవుతుంది, 200 కోట్లు అవుతుందంటే గత 10 ఏళ్ళు. దీనివల్ల ఆధునీకరించగా కొన్ని లక్షల ఎకరాలు ఏటా మునిగిపోతున్నాయి. ఇది 200 కోట్లే. సో ఇటువంటి ఇప్పుడు మనకి విజయవాడ ఉంది సార్, బుడమేరుకి ఎంత సమస్య సృష్టించింది. సో ఇటువంటి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి 10-15 ఈ చిన్న 100 కోట్లు 200 కోట్లు మునుగోలు ఇచ్చి 2026లో అది కంప్లీట్ అయ్యే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఇటువంటి, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సృష్టించిన అవకతవకల వల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్ భూమి సమస్యలు పెరిగిపోయింది. భూమి సమస్యలు అనేక లక్షల అర్జీలు ఉన్నాయి, ఇప్పుడు తీరు కావట్లేదు. 2000 క్లియర్ అయ్యే విధంగా ఒక యుద్ధ ప్రాతిపదికన మంత్రిత్వ శాఖ ముందుకు వెళ్లి కలెక్టర్లను అనుసంధానం చేసుకుని చేయాలి. సో ఈ రకంగా 2026 పాలన వాట్సాప్ గవర్నెన్స్ ఉందండి, లోకేష్ గారు అద్భుతంగా తీసుకొచ్చారు. కానీ అది సమర్థవంతంగా కిందకి వెళ్ళలేదు. సో దాన్ని ఇంకా మెరుగు చేసే విధంగా, వాట్సాప్ గవర్నెన్స్ ఇంకా మెరుగు వెళ్ళే విధంగా మనం చూసుకోవాలి. ఇలా కొన్ని మార్పులు చేసుకుని పరిపాలన పటిష్టంగా చేసుకుని వెళ్ళాలి. ఒకటి అంశం, ఆధ్యాత్మిక అంశం ఏదైతే వాళ్ళు ఆరోపణ చేస్తున్నారో నాకు చాలా విచిత్రంగా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే రాష్ట్రంలో 250 పైచిలకు ఆలయాలపై దాడులు చేసి, అశుద్ధాలు పూసి,
దగ్ధాలు జరిగి దుర్గమ్మ అమ్మవారి టెంపుల్లో సింహాలు మాయమయ్యి చోరీ అయితే తిమ్మని కూర్చున్న వ్యక్తులు. కనీసం ఆ రోజు హోంమంత్రులు కూడా దుర్గగుడికి వెళ్ళలేదు. వాళ్ళు మాత్రం అన్యమత కూటమికి మాత్రం వెళ్ళిపోతారు, క్రిస్మస్ సెలబ్రేషన్ కూటమికి వెళ్ళిపోతారు. ముఖ్యమంత్రి లేదు, హోంమంత్రి లేదు, ఏ ఒక్క వ్యక్తులు ఇన్ని అపచారం జరిగితే రాని వ్యక్తులు ఈ రోజు 3 కోట్లు ఇవ్వలేదు చేశారు అని చాలా విచిత్రంగా ఉందండి. కరెంట్ కట్టేది మీకు మంచిరాలే. ఎందుకంటే ఈ ప్రభుత్వం కరెంట్ విషయంలో మీరు అస్తవ్యస్తంగా చేసి కరెంట్ బిల్లు పెంచేశారు. మేము ఒక విధానం తీసుకున్నాం, కరెంట్ 2000 ఆల్రెడీ తగ్గిస్తున్నాం, ఇంకా తగ్గిస్తాం, 2029 ఇంకా తగ్గిస్తాం. దీనికి సంబంధించినటువంటి ఏదైతే చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయో బిల్లు కట్ అయిపోవటం, వృధా చేయటం, ఇటువంటి అన్ని మేము తగ్గిస్తాం. తగ్గించి ప్రతి ఎవరైనా సరే, నా ఇల్లైనా మీ ఇల్లైనా ముఖ్యమంత్రి ఇల్లైనా సరే ఎక్కడైనా సరే కరెంట్ బిల్లు కట్టాల్సిందే, కట్టుకున్న తర్వాత మీరు వాడుకోండి. సో దీన్ని మీరు దేశానికి తప్పకుండా ఇంకా రైతులు ఏదో పదవి రోడ్లు ఇది ఏమన్నారు, ఇంకోటి రోడ్డు మీద నడిపిస్తున్నారంట. ఇప్పుడు నిన్న సజ్జల రామకృష్ణ రెడ్డి గారికి చూశాను, ఇది పుట్టినరోజు కంటే రక్తదానం చూశారు కానీ రక్త తర్పణ చూడలేదు. అక్కడ రక్త తర్పణ చేశారు, గర్భిణీ మహిళలు కొట్టారు, కత్తులు తిరిగారని చెప్పేసి అరెస్ట్ చేసి తీసుకెళ్తే దాన్ని కూడా సమర్థిస్తుంది వైసీపీ పార్టీ. ఏది నడిపొచ్చు, ఎందుకు నడిపిస్తున్నారు? అలా పొట్టేలు నడకడం కరెక్టే కదా, గర్భిణీ కొట్టడం కరెక్టే అంటే చూడండి వైసీపీ పార్టీ ఏ రకంగా సంఘ విద్రోహ పార్టీ అయిపోయింది. ప్రజాస్వామ్య ముసుగులో ఉన్న అప్రజాస్వామ్యవాది జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఇటువంటి గంజాయి బ్యాచ్ని ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు దురదృష్టం, ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో ఇంత విధ్వంసాన్ని సృష్టించే విధంగా, అరాచకాన్ని ప్రోత్సహించే విధంగా జంజీని తప్పుదారి పట్టి చేస్తున్నారు. పూర్తిగా వైఫల్యం చెందిన వైసీపీ పార్టీ అరాచకాన్ని ఫస్ట్ రోడ్డు మీద వీళ్ళు కూడా అంటారు కదా, రోడ్డు మీద చేపిస్తారు. రోడ్డు మీద చేపితే ఏం చేయాలండి? అక్రమాలు చేసే వాళ్ళని ఏం చేయాలి? రోడ్డు మీద నడిపించకుండా విమానంలో తీసుకెళ్లాలా? విమానంలో రాజ్యాంగంలో ఉందా రోడ్డు మీద తీసుకెళ్ళకపోతే? ఫోన్ ఫీస్తాను బుల్లెట్ కార్డు తీసుకెళ్తా? వైసీపీ పార్టీ 2020 సంవత్సరం పూర్తిగా ఫెయిల్ అయింది. మెడికల్ కాలేజ్ పిపిపి అన్నారు, ఇది శుద్ధ అబద్ధం, ప్రైవేటీకరణ కాదు, కేవలం ఇది పబ్లిక్ పార్ట్నర్షిప్. జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే కంటిన్యూ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఫ్రీ సీట్ల కన్నా మేము ఎక్కువ ఫ్రీ సీట్లు ఇస్తున్నాం. ఈ పథకం ద్వారా, ఈ విధానం ద్వారా ఎక్కువ ఉచిత సీట్లు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన జీవోలే మేము అమలు చేస్తున్నాం, కొత్త కాదు, ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి. అది వాస్తవం అండి. రైట్ అండి. ఎస్, చిన్నపిరెడ్డి గారు రియాక్ట్ అవుతారా? పీపీపీ విధానం సంబంధించి మీరు అడిగిన దానికి క్లారిటీ ఇచ్చారు. మీకంటే ఎక్కువ